देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। శుభాదేవతాభ్యో నమః. ఫ్రెండ్స్ పక్కన పక్కన కూర్చుంటే ఏంటంటే పాడవుతారు, అందుకు దూరం దూరం కూర్చుంటే పురాణం టైంలో ఇంకా ఇంపార్టెంట్. అక్కడ అక్కపక్కకి వెళ్ళిపో బెస్ట్. దాని మీ గోల్లో మీరు ఉంటున్నారు అందుకు. ఎస్, దేవుడి దగ్గర పురాణం టైంలో పూజల టైంలో పక్కన మనకి శత్రువు ఉంటేనే బెటర్. అస్సలు మాట్లాడడం, మనకు పడనోడు పక్కన వెళ్ళి కూర్చోవాలి, ఫోకస్ బాగా కుదురుతుంది. మాట్లాడడం కదా, తెలిసిన వాళ్ళు దోస్తుల పక్కన కూర్చొని ఏమవుతుంది, ముచ్చట్లు వస్తాయి. సరే, ఇవాళ రోజున రామాయణం కంటిన్యూషన్. నిన్నటి రోజున తమసా నది మంచివాడి మనసు వలె నిర్మలంగా స్వచ్ఛంగా ఉందన్నాడు. మంచివాడి మనసు స్వచ్ఛందంగా ఉండి అంటే ఏంటి, దానిలో ఏమీ వేరే ఇష్యూస్ ఏమి ఉండవు. దానిలో అంటే మనసు కదిలిపోతూ ఉంటుంది కదా, వీడంటే ఇష్టం వాడంటే ఇష్టం లేదు, ఇందాక చెప్పుకున్నట్టుగా అవి ఇవి ఇవి అవి దానిలో చాలా ఉంటాయి గోల మనసులో. మన గోలంతా వచ్చింది మనసుతోనే ప్రాబ్లం. వాడి మనసు ఎలా ఉంటుంది, ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు. గురువు మనసు మంచివాడి మనసు, స్వచ్ఛమైన మనసు అని చెప్పాలి. ఎందుకు, గురువు ఆ టైంకి అరిస్తాడు కానీ మళ్ళీ ఏం మనసులో పెట్టుకోడు. వీడు కనబడతాడు కదా, ఈ అమ్మాయి కనబడుతుంది కదా, మళ్ళీ రివెంజ్ తీసుకుందాం, అలా ఉండదు. గురువు నిజంగా తప్పు చేస్తే దైవం శిక్షిస్తాడు, కరెక్టే. గురువుని శిక్షించే బాధ్యత దైవాంది. అలా అని గురువుని మనం శిక్షించకూడదు, దైవం శిక్షిస్తుంది. అలా అని చెప్పి ఆ గురువు అక్కడి నుంచి నేర్చుకొని జీవితాన్ని మార్చుకొని పోతుంటాడు. అందరికీ ఎక్స్పీరియన్సే జీవితం. కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు జరుగుతాయి. చెడు నుంచి నేర్చుకుంటుంటారు, మంచి నుంచి నేర్చుకుంటారు. ఫైనల్గా ఏం చేయాలంటే మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేయాలి. మంచి మార్గం అంటే ఏంటంటాం, ధర్మమైన మార్గమే మంచి మార్గం. అలా జీవితం అన్నీ నేర్పిస్తుంది. స్నానానికి నదిలో దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. ఇది ఎక్కడ, నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఇది వచ్చినప్పుడు పంబా నది, పంప శబరిమల, ఆ పంపా నదిలో దిగితే ఈ వాటర్ ఎలా ఉన్నాయి, దిగిన వాళ్ళందరికీ తెలుసు, ఫ్రెష్ వాటర్. ఎంతోమంది స్నానం చేస్తుంటారు, చుట్టూ గ్రీనరీ, చాలా బాగుంటుంది పంప. ఇప్పుడు ఇంకా తగ్గింది, అప్పుడు మేము చూసింది ఇప్పుడు వేరు, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వెళ్ళిన ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ ఈ వాల్మీకి మహర్షి తమసా నదిలో దిగాడం కానీ నాకు ఎంబడి ఆ పంపా నది కనెక్ట్ అవుతుంది, అంత బాగుంటుంది శబరిమల. సమీపంలో ఒక కొమ్మపైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. ఎప్పుడైనా పక్షుల జంట ఉంది అంటే ఏం చేస్తే గోల్ చేస్తుంటాయి, ఒకటొకటి ఆడుతూ ఉంటాయి. ఒక మగ పక్షి ఒక ఆడపక్షి ఉంటాయి, రెండు ఒకదానికి ఒకటి రాసుకుంటుంటాయి, పూసుకుంటుంటాయి, రకరకాల సౌండ్స్ చేస్తుంటాయి. మీరు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే ఉట్టిగా చేరేసుకొని కూర్చొని చెట్టు వైపు అలా చూస్తూ ఉండండి. చెట్టు వైపు ఆ చెట్టు కదులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడ్డానికి. ఆ చెట్టు కదులుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. దాని మీద చెట్లు పక్షులు కూర్చుంటాయి, లేదంటే తొండలో స్క్విరిల్సో కోతులు ఏవో కూర్చుంటుంటాయి. వాటి ఎంత హాయో, ఎంత సంతోషంగా ఉంటాయో. మన ఇల్లు కట్టుకొని కూడా మనదంటూ పేరు రాసుకొని రిజిస్టర్ చేసుకొని గవర్నమెంట్ ఇల్లు కట్టుకున్నా కూడా మన మొహం ఎప్పుడు ఏడుపు మొహమే. వాటికి ఇల్లు లేదు, ఏం లేదు, అయినా కూడా ఎంత సంతోషంగా ఉన్నాయి చూడు. అన్ని చెట్లు వాటివే, చెట్లే వాటి ఇల్లు. కొన్ని తొర్రలు చేసుకుంటాయి, కొన్ని భూమిలో తొర్రలు చేసుకుంటాయి. వాటి పర్మనెంట్ హౌస్ అది. వాటి పర్మనెంట్ కాకపోయినా ఎంత సంతోషంగా ఉన్నాయి, మన పర్మనెంట్ ఉండి ఏడుపు మొహాలుగా ఉంది. ఇంకా నాన్ సెన్స్, యూజ్లెస్గా ఉన్నాం. సరే, అలా వాల్మీకి మహర్షి ఆ నీళ్ళలో దిగాడు. ఏ నది, తమసా నది. దిగి ఆ పక్కనే ఉన్న చెట్టు మీద క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చట కొలుపుతుంది. ఇదే ఇందాకనే అరుస్తున్నాయి, గోల్ చేస్తున్నాయి, రెండు ఇళ్ళలో రాసుకుంటున్నాయి, అటు ఇటు పోతున్నాయి, ఎగురుతున్నాయి. వాటి మధురధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. సంతోషంతో ఏది చేసినా చాలా బాగుంటుంది చూడ్డానికి. అందుకే మీ చదువులు ఏడుస్తూ చదవద్దని చెప్తాం, సంతోషంగా చదవాలి. పురాణానికి కూడా ఇష్టమైన వాళ్ళు ఉండాలి, లేదంటే వెళ్ళిపోవడానికి కొంతమంది పంపించేస్తారు. ఎందుకు, ఇష్టమైన వాళ్ళు ఉంటే అట్లీస్ట్ క్లారిటీ ఉంటుంది. అంతేగాని గురువుగారు చెప్పారనో, లేదంటే గురువుగారు చెప్పి మీరు వింటే నిజంగా చాలా బాగుపడతారు. ఇష్టం ఉన్నా లేకపోయినా గురువుగారు చెప్పిన మాట, ఇప్పుడు నాకు ఇష్టం లేదు చాలా ఉన్నాయి, మా గురువుగారు చెప్పారు, ఫాలో అవుతున్నా. ఎందుకు, అప్పుడు ఫాలో అవ్వలేదు కాబట్టి కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఫాలో అవుతున్నా కాబట్టి సుఖంగా ఉండగలుగుతున్నా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నా. సుఖం తర్వాత సంగతి. ఎందుకంటే గురువు చెప్పాడు కాబట్టి. అది గురువు చెప్పేది మన సుఖానికే, మన మంచికే. అదే ధర్మము. గురువు చెప్తేనే ధర్మం. గురువు నోటి నుంచి వచ్చే ధర్మమై ఉంటేనే ఆయన నోటి నుంచి వస్తుంది. అంత నమ్మకం మనకు ఉండాలి. అలా మంచి ధ్వనులు చేస్తుంటే సంతోషంగా ఉంది ఆయన వినడానికి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేల కూల్చాడు. ఒక వేటగాడు వచ్చాడు, బాణాలు వేసి కొట్టాడు. దానిలో 2 పక్షుల్లో మగ పక్షికి తగిలి కింద పడి చచ్చిపోయింది.
అర్థమైందా? ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం జనరల్గా కూడా మనకు సొసైటీలో ఒకటి ఉంది. భార్య చనిపోతే భర్త పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఒక్కడే ఈజీగా జీవితం గడిపేయగలడని చెప్పచ్చు. అంత బాధ ఉంది లేదని చెప్పడం కష్టం. కానీ బట్ ఆడవాళ్ళతో పోలిస్తే మగవాడు బ్రతికి ఉండి భార్య చనిపోయింది అనుకోండి, వాడు ఏదో విధంగా వాడికి ఉన్న గాంభీర్యం లేదంటే ఆ మనసుకి గట్టితనం వల్ల, అదే అంటారు కదా మగవాడికి ఎప్పుడు మనసు గట్టి అంటారు, ఆడవాళ్ళు కొంచెం డెలికేట్ అయితే ఆ గాంభీర్యం దాన్ని బ్రతికేయగలడు ఆయన. కానీ మొగుడు చనిపోయిన భార్య ఆడదుందే జీవితాంతం తలుచుకొని మా ఆయన వెళ్ళిపోయాడండి ఎంత వాళ్ళ కళ్ళు నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది. ఆయన గుర్తొచ్చినప్పుడు అలా ఆయన వస్తువులు చూసినప్పుడు గుర్తుంటుంది. అలా మగవాడు అలా ఏడుస్తాడని చెప్పలేము, లోపల బాధ ఉండొచ్చు చెప్పలేము. కానీ ఆడదానంత బాధ మగవాడు పడతాడని చెప్పడం కష్టం. అంటే మగవాడు ఎవరది పక్కన పడి నెత్తికేసి కొట్టుకో కరెక్ట్ సెట్ అవుతుంది. అయితే మగవాడు ఉండి ఆడది వెళ్ళిపోయింది అనుకోండి, వాడు అంత బాధపడ్డాడని చెప్పడం కష్టం. అదే ఆడది ఉండి మగవాడు వెళ్ళిపోయాడు అనుకో ఎంత గుర్తు చేసుకుంటాను. దాన్ని బట్టి అర్థం కావట్లేదు ఆడవాళ్ళ మనసు ఎంత సున్నితం, ఎంత డెలికేట్. వెన్న అంటారు, అందుకే ఆడవాళ్ళ మనసు వెన్న లాంటిది. అది ఎంత డెలికేట్ అంటే ఈజీగా కదిలిపోగలదు, ఈజీగా ఛిద్రమైపోగలదు. దాన్ని జాగ్రత్త సున్నితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మగవాడిది, హస్బెండ్ది. అర్థమైందా? అది కూతుర్లు అయితే తండ్రిది బాధ్యత, జాగ్రత్త కాపాడుకురావాల్సింది. సరే, ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగ పక్షిని నేలకూల్చాడు. చూడండి, కొట్టక వాడు మగ పక్షినే కొట్టాడు. అది నెత్తురోడుతూ విలవిలాడుతూ ప్రాణాలు వదిలి కింద పడి గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయింది. ప్రాణం పోయేటప్పుడు గిలగిలా కొట్టుకుంటాయి పక్షులే కాదు, మనం కూడా అంతే. అదే కదా ఆ రోజు బ్రతికి ఉన్నంత కాలము నీ నామము భజింతును కానీ మరణకాలమందు తలుచలేనో అని పద్యం ఉంది. ఆ వేళ యమదూతల ఆగ్రహంబు వచ్చి ప్రాణంబులు పెకిలించి పట్టున్నప్పుడు ఇదంతా పద్యం ఒకటి ఉంది. ఈ జీవతో మేము నారాయణ శివ అని అంటానో లేదో అని బాధపడుతూ ఇప్పుడే అనేస్తున్నాను, అప్పుడు అనలేనేమో అని. ఎందుకంటే ప్రాణాలు పోయేటప్పుడు ఎలా ఉంటుంది, దారుణమైన పరిస్థితి. మనకి ఏది కంట్రోల్లో ఉండదు, భయము, దడ, అసలు రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. గుండె ఇట్లా కొట్టేసుకుంటూ ఉంటుంది పోయేటప్పుడు, దడ, ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు. 1000 తేళ్ళు ఒక్కసారి కుడితే ఎలా ఉంటుంది నొప్పి, అలా నొప్పి వచ్చి ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినప్పుడు కళ్ళు అలా తేలేయడం, నోరు తెరిచి పడిపోవడం, అలా రకరకాలుగా పోతారు. గొప్ప వాళ్ళకి కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటారు ధ్యానంలో, ఇక్కడ చీలిపోయి ప్రాణం వెళ్ళిపోతుంది. ఇలా జీవాత్మ పరమాత్మలో కలిసిపోయింది అంటే బయటికి రాగానే పరమాత్మలో కలిసిపోయినట్టుగా. గొప్ప వాళ్ళకి అవుతుంది, వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాణం పోతుందని, అందుకే వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఆ టైంలో ఎవరితో మాట్లాడరు, కామ్గా రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు. అలా మా గురుగారిది అట్లే వెళ్ళిపోయింది. నేను ఆ హాస్పిటల్ వెళ్ళి చూస్తే ఇక్కడ ఆపరేషన్ అయ్యి కట్టు కూడా కట్టుంది, వారికి నరం చిట్లిపోయిందన్నారు. ఇక్కడ ఆ నరం చిట్లిపోవడాన్ని స్టిచ్ చేయడానికి ప్రయత్నం చేశారు, వెళ్ళిపోయింది ప్రాణం ఇక్కడ చీలిపోయి. గొప్ప వాళ్ళకి జరుగుతుంది అలా. నేను జీవితంలో లైవ్గా చూసింది ఎప్పుడు పురాణాలు వినేవాడిని, కానీ మా గురువుగారు అది ప్రాక్టికల్గా నమ్మకం కుదరడం కోసం యోగులకు ఇలా జరుగుతుందిరా అని కూడా చూపించారు. గురు జీవితం ప్రాణం పోయే వరకు, ప్రాణం పోయాక ప్రాణం ఆ జీవాత్మ ఈ శరీరం గురుగారు వదిలేసి అనంతాకాశంలో కలిసిపోయే వరకు కూడా, లేదంటే జీవాత్మ పరమాత్మ, ఆయన ఎప్పుడు పరమాత్మే, మనకు కనబడడానికి జీవాత్మలా ఉంటారు, ఆ శరీరంలో ఉన్నారు అనుకుంటాం. కాబట్టి ఆ పరమాత్మ ఇంతవాడు అంత అయిపోయే ముందు కూడా మనకు అన్నీ నేర్పించే వెళ్తారు, అంతటా వ్యాప్తి చెందే ముందు. అది గురువు యొక్క జీవితం. ప్రతి నిమిషం నేర్చుకోవచ్చు గురువు దగ్గర ఉంటే. ప్రతి నిమిషం లర్నింగే, ఏదో ఒకటి ఉంటుంది లర్నింగ్. ఆయన చూస్తూ నేర్చుకోవచ్చు. ఆయన డిసిప్లిన్ నేర్చుకోవచ్చు, ఆయన ఉన్న సిస్టమ్ నేర్చుకోవచ్చు, ఆయన చెప్పిన పురాణాలు నేర్చుకోవచ్చు, డౌట్స్ ఉంటే అడిగి నేర్చుకోవచ్చు, ఎన్ని నేర్చుకోవచ్చు. అలాంటి గురువు దొరకడం అదృష్టం. మేమైతే చాలా అదృష్టం, మాకు అంత గురువు దొరికారు, మేమందరం ఆయన టీంలో ఉన్నందుకు. సరే, మొత్తానికి ఆ ఎడబాటును తట్టుకోలేక ఆడపక్షి తల్లడిల్లిపోయింది. ఇది ఆడపక్షి చెట్టు మీదనే అటు ఇటు ఎగురుతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇది హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. అవును, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, మంచిగా అయింది అంటాం. మనం రాక్షస లక్షణాల వల్ల చాలా ఉంది కదా, ఎవడైనా బాధపడితే సంతోషం మనకి. కానీ వాల్మీకి అలా లేడు పాపం, నిజంగా తన వాళ్ళకి ఏదో జరిగినంత బాధపడిపోయాడు. వాల్మీకి హృదయ విదారకం అయిపోయిందంటే ఆయన కళ్ళ లోపలికి దుఃఖం వచ్చేసింది. ఎవరికి? వాల్మీకి మహర్షికి. కరుణరసం జాలువారి నెంబరే. కరుణరసం అంటే అయ్యో పాపం అని అనిపించింది కదా బాగా. ఏనా మాట్లాడకండి. కరుణరసం జాలువారింది, బాధ వచ్చేసింది చాలా. అయ్యో వీడికి మా చేతులు ఎలా వచ్చాయో, అంత ముద్దుగా ఆడుకుంటున్న 2 పక్షుల్లో ఒకదాన్ని చంపేశాడే అని మనకు బాధ అనిపించిన ఏం చేస్తారు, తిడతాం వాడిని తప్పు చేసినాడు కదా. అలా
ధర్మావేశం కట్టోలు తెచ్చుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా ఆయనకు తెలియకుండా వాల్మీకి మహర్షి నోటి వెంట నుంచి ఒక శ్లోకం వచ్చింది. అలా ఎప్పుడైనా పాసిబిలిటీయా? మనం కూర్చొని బట్టీలు కొడితేనే ఆన్సర్ రావట్లేదు, అవునా? సార్ కూర్చొని చదవమంటేనే బట్టి కొడితేనే ఆన్సర్ రావట్లేదు. ఆయన నోట్లోంచి అలా ఎలా వచ్చేసింది అంటే మనకు అర్థం కావాల్సింది ఇక్కడిది ఏంటంటే, మనల్ని నడిపించేవాడు ఒకడు ఉన్నాడు. మనం పడుకోగానే ఎవరైతే ఊపిరి ఆడిస్తున్నాడో, మన ప్రాణం చచ్చిపోకుండా పడుకోగానే ఊపిరి కూడా అయిపోయింది అనుకోండి, ఏమవుతారు? లేచే లోపల పడుకున్నాడంటే ఫైనల్ అదే ఇక జర్నీ. నిద్రపోవాలంటే భయం వేస్తున్నాడు. కానీ ఒక గొప్ప దేవుణ్ణి ఎంత మనం తలుచుకోవాలి చూడండి. నిద్రపోయాక మన ఊపిరి ఆడిస్తున్నాడు పాపం, ఆయన నిద్రపోకుండా. మనం ఊపిరి ఆడించాలంటే ఆయన మేల్కొని ఉండాలి కదా. ఇన్ని ప్రాణులు ఊపిరి ఆడించాలంటే ఆయన మేల్కొని ఉండాలా? ఆయన నిద్ర మానుకొని మన ఊపిరి ఆడిస్తున్నాడు. తిరుమలలో స్వామి మనం వస్తామని చెప్పి 24 గంటలు మేల్కొని ఉంటాడు పాపం నిల్చొని. పొద్దున ఎప్పుడో 2-3 గంటలు బ్రేక్ ఉంటుందేమో ఉంటే. మనం నిల్చోండి తెలుస్తుంది, 22 గంటలు నిల్చోండి కాళ్ళ నొప్పులు వస్తాయి 4 గంటలు నిల్చోగానే. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి నిల్చొన్నాడు మన కోసం. అందుకు కదా దేవుడు ఎంతో ఓపిక. చల్ వీళ్ళంతా పాపాలు చేస్తారు, నన్ను చూడడానికి వస్తారు, నేనెందుకు నిల్చోవాలని అన్నాడా? అదే స్వామి దగ్గర పాపాత్ముడు వస్తాడు, దొంగోడు వస్తాడు, తప్పు చేసినవాడు కూడా స్వామి నేనేం తప్పు చేయలేదు స్వామి అనుకుంటూ వస్తాడు. ఆయన తెలియదా ఎవరు తప్పు చేశాడు ఎవరు చేయలేదా? అయినా కూడా నవ్వుతూ పోనీలేరా జీవితం కదా నేర్చుకుంటావు, ఈసారి చేయగల అని చెప్తూ ఉంటాడు. నిజంగా మనం ఆయన మాట విని నెక్స్ట్ టైం చేయకూడదు అలాంటి తప్పు. అర్థమైందా? ఒక్కసారి అలా జీవితంలో తప్పులు చేసి దెబ్బ పడుతుంది, పడ్డాక కూడా నేర్చుకోలేదు అనుకో ఇంకా ఆయన కూడా కాపాడుగా. అందుకనే అలాంటి లెర్నింగ్ లెసన్ వచ్చేసినప్పుడే మార్చుకోవాలి మనల్ని మనం మార్చుకోవాలి. కొంతమందికి కారణ జన్ములు అంటారు, లేదంటే కొంతమందికి జీవితంలో అన్నమయ్య వారు ఉన్నారు. వాళ్ళు గృహస్థాశ్రమంలోనే మరదలతో హాయిగా ఉన్నాడు, సడన్గా వెంకటేశ్వర స్వామి వచ్చి ప్లేట్ తిప్పేశారు, మొత్తం గొప్ప భక్తుడైపోయాడు. ఒక రామదాసు. అలా మన జీవితంలో ఏదో గొప్ప సంఘటన జరిగి మనం మొత్తం దైవం వైపుకి మారిపోతాం. అది దైవ అనుగ్రహమే. అది కూడా ఆయన ఎవరినో ఒకళ్ళం వాడి తిప్పేస్తాడు మొత్తం రూట్. నోటీన్కి వెళ్ళే వాళ్ళు ఏమవుతారు, సడన్గా వీడు అంత భక్తి ఎలా వచ్చిందిరా, వీడింత గొప్ప భక్తుడిగా ఎలా మారిపోయాడరా అని అనుకుంటారు. అది కూడా ఎవరు చేస్తారు? స్వామి చేస్తాడు. పూర్వజన్మలో వాడు చేసిన పాపపుణ్యాలు ఉన్నంత వరకు వాడు స్వామిని గుర్తుపట్టాడు. వాడి లైఫ్ అందరిలాగానే మామూలుగా ఉంటుంది. ఒక్కసారి ఆ పాపపుణ్యాలు అయిపోగానే స్వామికి తెలుసు కదా ఎప్పుడైపోయినాయో, వెంటనే వాడి పుణ్యం బాగా పండినప్పుడు స్వామి మనిషిని పంపిస్తాడు, దూతని. వీడి జీవితాన్ని తిప్పేసేయి, ఎవరి వైపుకి? తన వైపుకి తిప్పేసుకుంటాడు. అలా ఈయన నోటి నుంచి అప్రయత్నంగా శ్లోకం వచ్చింది. ఏంటి ఆ శ్లోకము? మానిషాద ప్రతిష్టాంత్వ మగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఇది అందరు చెప్పండి, 10th క్లాస్ వాళ్ళు పక్కాగా చెప్పండి. మానిషాద ప్రతిష్టాంత్వ మగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఇది అందరు బట్టి కొట్టేసేయండి. రామాయణానికి ప్రారంభ శ్లోకం ఇదే. రామాయణం ఏదో రాశారు సంస్కృతంలో, అవి ఇంకేవో శ్లోకాలు, బాలకాండ, అది కాదు. రామాయణానికి ఫస్ట్ స్టార్ట్ అయిన శ్లోకం ఇదే. మళ్ళీ చెప్దాం. మానిషాద ప్రతిష్టాంత్వ మగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. అవధీహి. ఓకేనా? ఇది బై హార్ట్ చేసి రేపు నాకు చెప్పాలి, అందరూ చెప్పాలి. 10th కాదు, అన్ని క్లాస్ వాళ్ళు చెప్పాలి. లేని వాళ్ళు అక్కల్ని అడుగు, ఎవరిని అడిగి, నన్ను అడిగి ఫోటో తీసుకొని గొళ్ళాల సౌండ్ చేయొద్దు, దూరం కూర్చోండి. ఫోకస్ గొళ్ళాలు అయితే గొళ్ళాలకు చేసే జాబ్ వస్తుంది రేపు పొద్దున, బాగు చేసే జాబ్. అవసరమా మనకి? దేవుడి విషయాల టైంలో అలాంటివి చేయకూడదు. జస్ట్ సింపుల్గా కూర్చొని హాయిగా చెవులలో పెడితే గురుగారు చెప్తారు, వినాలి, అంతే. దానిలో కష్టమే ఉంది, నొప్పి ఏంటి? పోనీ ఇంటికి వెళ్ళి చదువుతారా? చదవరు కదా. జాగ్రత్త వినండి. ఈ శ్లోకం రేపు అడుగుతాను, చెప్పకపోతే మళ్ళీ తిట్టించుకోవద్దు. అంత సిన్సియర్గా నేర్చుకోవాలి. సరే, దీని అర్థం ఏంటి? ఫ్లోలో బాధలోంచి మా వాల్మీకి మహర్షికి ఆ పక్షి కింద పడిపోగా నోట్లోంచి మానిషాద ప్రతిష్టాంత్వ మగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అని శ్లోకం వచ్చేసింది. దాని మీనింగ్ ఏంటంటే, ఓ కిరాతుడా అంటే ఎవరిని అంటున్నాడు? రోషం వచ్చేసింది, ధర్మావేశం అంటారు. రోషం వచ్చేసింది బాధలోంచి. అన్యాయంగా అది నీ జోలికి వచ్చిందా? రాలేదు. నువ్వు చంపుకొని ఇలాంటి ఎన్నో ఉన్నాయిగా, అవి ఆడుకునే సమయంలో వాటిని విడదీస్తావా? నిజంగా ఇలాంటి పనులు మనం చేస్తే మనల్ని కూడా దేవుడు మన భర్తల నుంచో, మన భార్యల నుంచో, మనకి ఇష్టమైన వాళ్ళ నుంచి మనల్ని దూరం చేస్తాడు.
దాన్ని కర్మ తిరిగి వస్తుంది అంట. ఎప్పుడు జంటగా ఉన్నదాన్ని విడగొట్టద్దు, జంటగా ఉన్నదాన్ని విడగొట్టే ప్రయత్నం చేయొద్దు. చాలామంది తల్లిదండ్రులు అత్తామామలు పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక మధ్యలో దూరుతున్నారు. మీ మొగుడిలా, మీ ఆవిడిలా, మీ ఆవిడిలా, మీ మొగుడిలా, నా కూతురు మంచిది, అల్లుడు మంచోడు కాదు, కొడుకు మంచోడు, కోడలు మంచిది కాదు, ఇవన్నీ కూడా తిరిగి కొడతాయి. ఒక్కసారి భార్యాభర్తలు అన్నాక తల్లి తండ్రి అత్తామామ వాళ్ళ మధ్యలో వెళ్ళకూడదు. శాస్త్రం చెప్పింది వెళ్ళకూడదు అంతే. ఏదున్నా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. మరీ సాడిస్టిక్గా రాక్షసుడిగా హింసిస్తున్నాడంటే అప్పుడు ఇన్వాల్వ్ అవుతే అది వేరు. అంతేగాని వాళ్ళ విడగొట్టే ప్రయత్నమే మీ మాటల వల్ల అవ్వకూడదు. దేవుడికి అన్నీ తెలుసు, ఎవరు బాధపడుతున్నారు ఏంటో. దేవుడు వచ్చేదాకా ఆగుతామా అండి అంటే మీ వల్ల నిజంగా వాళ్ళు మంచిగా ఉన్నవాళ్ళు చిన్న గొడవనే మీరు దూరి పెద్దగా చేసి విడగొట్టారేమో, అది కూడా చూసుకోవాలి కదా. ఇద్దరిని కూర్చోబెట్టాలా, నచ్చ చెప్పాలా, లేదు నాన్న మంత్రాల అర్థం ఇది, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఇలా చెప్పావు, అమ్మాయి నువ్వు ఇలా అనుకున్నావు, భర్త అంటే ఇలా అనుకున్నావు, శ్రీ మహావిష్ణువు అనుకున్నావు, ఆయనేమో శ్రీ మహాలక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది అనుకున్నాడు, ఇలా అనుకుని కాపురం గడపాలి. కానీ ఇలా చిన్న వాడికి కొట్టుకోకూడదు, రోడ్డు మీదకి రావద్దు అని చెప్పాలి. కానీ మా అమ్మాయిని అంటావా, మా అబ్బాయిని అంటావా, మా అల్లుడిని అంటావా, ఈ గోలలన్నీ చేసి పెద్దగా చేస్తున్నారు, విడిపోయేటట్టు చేస్తున్నారు. ఇవంతా కూడా తిరిగి వస్తాయి. అలాంటి మాటల్లో మీరు పడకూడదు. ఒక్కసారి పెళ్ళయిందా మంచో చెడో ఆయన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి, ఆవిడ్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి, అంతే. మన అందుకనే విడాకులు అనేది సనాతన ధర్మంలో లేదు. విడాకులు అనేది లేదు. భర్త ఎలా ఉన్నా భార్య ఎలా ఉన్నా చనిపోయే వరకు భార్య భార్య భర్త భర్తే, అంతే. వాళ్ళు దంపతులే. అంతేగాని ఏదో కోట్లు ఉన్నాయి అవి ఉన్నాయని విడాకులు తీసుకుంటా అని చెప్పి బయలుదేరకూడదు అన్నిటికీ. సరే, ఇప్పుడు ఈయన అన్నాడు క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అనే మాటలు వచ్చాయి. నువ్వు ఎప్పటికీ అపకీర్తి పాలైపోతావు అనే మాటలు వాల్మీకి మహర్షి నోటి నుంచి వచ్చాయి. అంటే కిరాతుడు ఇంకెప్పటికీ అపకీర్తిలోనే ఉండిపోతాడు అని అననైతే అన్నాడు. కానీ తర్వాత అతనికి ఆశ్చర్యం వేసింది. ఇలా అనేసాడు, అయిపోయింది. తర్వాత నేనేం చెప్పాను అని ఆలోచిస్తున్నాడు. ఓహో, నా నోట్లోంచి శ్లోకం వచ్చిందా, ఏంటబ్బా అని మళ్ళీ తలుచుకుంటున్నాడు. మళ్ళీ అదే శ్లోకం వస్తుంది. మానిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతీ సమహ యత్ క్రౌంచమిథునాదీకం అవధీహి కామమోహితం. శ్లోకం రిపీట్ అవుతూనే ఉంది. ఇది ఎక్కడి నుంచి, నేనైతే రాయలేదే, నేను ప్రిపేర్ అవ్వలేదే, మరి ఎలా వచ్చింది అంటే ఎవరో సంకల్పించాడు ఈయన నోట్లోంచి రావాలి అని. శ్లోకం ఈయన మనసులోంచి రావాలి, బుద్ధిలోంచి రావాలి. అలా రోషంతో కిరాతుడిని తిట్టాడు. ఏమని? శాశ్వత అపకీర్తి పాలవుతావు అని. అననైతే అన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. కరెక్ట్ 4 పాదాలే వచ్చాయి. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. మీరు నేర్చుకున్నారు కదా, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తైభం, అలా 4 పాదాలతో వచ్చాయి. ప్రతి దాని అక్షరాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఇది ఏ ఛందస్సు? అనుష్టుప్ ఛందస్సు. గుర్తుపెట్టుకోండి, దేవతల యొక్క స్తోత్రాలన్నీ కూడా ఒకే ఒక ఛందస్సు మ్యాక్సిమం ఉండేవి. అది అనుష్టుప్ ఛంద. అర్థమైందా? అనుష్టుప్ ఛంద అన్నీ కూడా విష్ణు, అన్నీ కూడా అనుష్టుప్ ఛంద. శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత. దేవతల స్తోత్రాలన్నీ అనుష్టుప్ ఛందస్సులోనే చేయాలి. ఓకేనా? సానా రైట్. శోకం నుండి శ్లోకం పుట్టింది. మనకి బాధ అనిపిస్తే బూతులు వస్తాయి నోట్లోంచి కదా. మనల్ని ఎవరు బాధ కలిగించాడో అని తిడతాం బూతులు. కానీ వాల్మీకి మహర్షి గొప్పవాడని చెప్పడానికి ఇదే, మనం గొప్పవాళ్ళు అవ్వడానికి కూడా ఇదే నిదర్శనం. మనకు కోపం వచ్చినా బాధ వచ్చినా శ్రీరామ శ్రీరామ శ్రీరామ, బాధ వస్తే కాపాడు స్వామి, శ్రీరామ నువ్వే దిక్కు నాకు, నన్ను కాపాడు స్వామి అని రామ రావాలి. అంతేగాని స్టూపిడ్ ఫెలో, ఆ ఫెలో, ఈ ఫెలో, నేను నాకు వచ్చిన తిట్టి చెప్తున్నాను జనరల్గా, యూజ్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో, ఇవి కదా మనకు వచ్చేవి. తిట్టులో కూడా రామ అనండి కదా, పోయేది ఏముంది? తిడుతూ తిడుతూ చచ్చిపోవాలని రాస్తుందేమో, తిడుతూ తిడుతూ పోయి స్టూపిడ్ ఫెలో అంటే నువ్వు స్టూపిడ్ అవుతావు రేపు పొద్దున. అదే శ్రీరామ అంటే ఏమవుతుంది? రాముడి దగ్గర పోతావు తిట్టినా కూడా. అందుకే అంటారు ఏమి చేసినా దైవ సంబంధంతో లింక్ పెట్టండి అంటారు. ఏమైనా చేయండి. మన అదే కదా, ఒక రోజు మన ప్రణాళిక వేసుకున్నప్పుడు పొద్దున్న లేచినప్పుడు ఎలా దేవుడితో లింక్ పెట్టుకోవాలి, మధ్యాహ్నం ఏంటి, భోజనం చేసేటప్పుడు ఏంటి, స్నానం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఏంటి, వర్క్ చేసేటప్పుడు ఏంటి. ఇప్పుడు మీరు చదివే చదువులు కూడా అమ్మవారు నా ముందు అమ్మవారు పుస్తక రూపంలో ఉన్నారనే భావంతో చదివితే ఈజీగా వస్తాయి. ఇలా తీస్తాడు, రాస్తాడు, అక్కడ పడేస్తాడు, దానికే కాళ్ళు తగులుతుంటుంది, నడిచిన చోట కింద బుక్ ఉంటుంది, ప్లాంక్ ఇక్కడ ఉంటుంది, ఇలానా చదివేది. మళ్ళీ వెళ్ళేదేమో సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, ఇలా చెప్తారు. పోయి మీరు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? ఆమె నవ్వుకోదా? మా ఆఫ్ చేసి వచ్చారు, ఇంకా మాడు వాసన వస్తున్నాం, హోమం చేశారు. అయితే ఆమె గుర్తు తెలియదా ఎవడేం చేస్తున్నాడు?
పుస్తకాలు ఇలా పెట్టుకోవాలి. అప్పట్లో నిజంగా విద్య అందరికి వచ్చిందంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటి ప్లాంక్ ఒకటి ఉండేది. ఇలా తెప్పించండి అనకండి, మీరు కొనుక్కొని తెచ్చుకోండి, లేదు తెప్పిమని తెప్పిద్దాం, తర్వాత తీసుకోండి, అలా ఏదో ఒకటి చేసి ఉండాలి. ఇలా దిస్ ఈజ్ అ సిస్టమ్. అమ్మవారు కదా, అన్నం కూడా ఏం చెప్పాను, ఇలా పెట్టుకోవాలని చెప్పాను. మరి చదువుకి ఏమన్నా స్పెషల్ మళ్ళీ కింద పెట్టాలని చెప్తారు ఏమన్నా? అన్నపూర్ణదేవిలానో సరస్వతి దేవలానేగా, అమ్మవారేగా, మనకంటే పై స్థానంలో ఉండాలి. అలా సరే, మొత్తానికి శోకం నుండి శ్లోకం పుట్టింది. బాధలో కూడా రామా కాపాడు, నువ్వు తప్ప నాకెవరు దిక్కు అనేది రావాలి. సంతోషం వచ్చిందా, రామా వెరీ థ్యాంక్ యూ, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీ వల్ల, అలా రావాలి. నేను చదివినా తెలుసా అంటే, అంతకుముందు మరి నువ్వేగా చదివావు, ఎందుకు రాలే ఫోన్ ముందు వస్తుందా, గ్యారంటీ ఉందా? దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకు ఒక దైవ శక్తి మనకు గనక లేకపోతే మానవ శక్తి ఏమీ చేయలేదు. చాలామంది అదే అన్న, నిన్న కూడా చెప్పుకున్నాం, నేనే అని చేస్తా అనేది ఎప్పుడు నువ్వు నిజంగా ధర్మ మార్గంలో ఉన్నప్పుడు నువ్వేమైనా చేయగలవు. నువ్వు అధర్మ మార్గంలో ఉండి నేను అని చేయగలుగుతా అంటే రావణాసురులా తయారవుతావు, ఆ గర్వంతోనే పోతావు. రాముడు ఏమని చెప్పాడా నేను అని చేయగలనని? కానీ ధర్మ మార్గంలో ఉన్నాడు, అని చేశాడా లేదా? ఇంపాసిబుల్ టాస్క్లు చేశాడు రాముడు వారు. సరే, ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ. కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుండి వెనుదిరగడం లేదు. అందరూ వచ్చేశారు, భారద్వాజాది మునులు వాల్మీకి వెనకాల నడుస్తూ వచ్చారు. అందరూ ఆశ్రమానికి వచ్చారు. వాల్మీకి మనసు ఎక్కడుంది? నిహాంతిని అడగండి ఎక్కడుందో నిహాంతిని. వాల్మీకి మనసు ఎక్కడుంది? ఆ క్రౌంచ పక్షి చనిపోయిందా అక్కడే ఫిక్స్ అయిపోయింది. పాపం బాధ వస్తూనే అవునా? అలా ఈ బాధ మనకి ఎప్పుడు వస్తుంది తెలుసా? మన భర్త వెళ్ళిపోయో, భార్య వెళ్ళిపోయో, తల్లి వెళ్ళిపోయో, తండ్రి వెళ్ళిపోయినప్పుడు వస్తుంది ఈ బాధ అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఏంటంటే రామాయణం వినాలని అనుకుంటాం. మన ప్రియమైన మిత్రుడు వెళ్ళిపోయినా కూడా వస్తుంది. మన గురువు వెళ్ళిపోతే ఇక నెత్తి తలకాయ గుండెలు బాదుకున్నా కూడా అంత దాన్ని ఫిలప్ చేసేవాళ్ళు ఎవరు రారిగా. గురువు వెళ్ళిపోయినంత బాధ వేరే ఉండదు శారీరకంగా వెళ్ళిపోయినప్పుడు. కానీ అంతటా ఉన్నాడనే సాధన చేసిన వాడికి గురువు వెళ్ళిపోయాడని బాధ ఉన్నా కూడా గురువు ఏదో విధంగా ఆయన్ని కరుణ చూపిస్తూ ఉంటారు, కటాక్షం చూపిస్తుంటారు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకి చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. దిగాడు పెద్ద ఆయన. ఎవరు వచ్చారు వాల్మీకి ఆశ్రమానికి? బ్రహ్మదేవుడు వచ్చాడు. ఫస్ట్ అంతకుముందు ఎవరు వచ్చారు అంటే ఆయన ఏమో చిన్న స్టోరీ వేసి వెళ్ళిపోయాడు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బ్రహ్మ దిగి వచ్చాడు. అంటే రామాయణం స్టార్ట్ అవ్వబోతుంది కలియుగం మన భూమి మీద త్రేతాయుగంలో రామాయణం స్టార్ట్ అవుతుంది, వాల్మీకి స్టార్ట్ చెయ్యి అని చెప్పడానికి బ్రహ్మదేవుడు దిగి వచ్చాడు. అంటే విష్ణువుని కదిలిస్తున్నాడు బ్రహ్మ. ఎందుకు? అదే టైంలో దేవతలందరూ పోయి ఆయన అడిగారు కదా, రావణాసురుడు కష్టాలు మేము తట్టుకోలేకపోతున్నాను స్వామి కాపాడు అని. అదొక ఘటన జరిగింది అక్కడ. సరే, అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. ఇంటికి గెస్ట్ వస్తే ఏం చేయాలి? శాస్త్ర ప్రకారం ఉపచారాలు చేయాలి. అవసరం లేదన్న, మన ఆయమ్మలు కాదు కదా వదిలేసి. అన్నీ మనకు పురాణం టైంలోనే అన్ని పనులు పడుతుంటాయి, అన్నీ పక్కన పెట్టేయాలి, అన్నీ ఆపేసుకోవాలి. చెప్పేవాడు కూడా అలానే కూర్చుంటున్నాడు కదా, ఇంకా వాగుతున్నాడు. నోటి దాహం వేసినా కూడా ముందే ఆల్రెడీ ఎప్పటి నుంచో కూర్చున్నవాడు, వాడికి కూడా దాహం వేస్తుంది పాపం. అన్ని వదులుకొని చెప్పట్లే, ఇదే టైంలో వాష్రూమ్, ఇదే టైంలో వాటర్. అంటే జీవితం అంతా వాటర్ వాష్రూమే ఉంటుంది, ఇంకా అంతకంటే ఏముంటుందా? అదే అంటారు సాక్రిఫైజింగ్ నేచర్ రావాలి చిన్నప్పటి నుంచే. ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. మిగతా అంతా 24 గంటలు ఏవేవో చేస్తున్నాం కదా, ఇక్కడ కూడా వాటర్ వాష్రూమ్ అంటే ఎట్లా బ్యాలెన్స్ చేసుకోలేరా? సరే, బ్రహ్మదేవుడు కూర్చోబెట్టారు, ఆయనకన్నీ ఉపచారాలు చేశారు. వాల్మీకి మహర్షిని కూడా కూర్చోమని అన్నారు. బ్రహ్మదేవుడు కూర్చున్న ఆసనం కంటే వాల్మీకి మహర్షి కొంచెం కిందగా కూర్చున్నారు. అదే కదా కూర్చోవాల్సిన పద్ధతి. అతిథి పైన, మనం కింద. అతిథి దేవో భవ. అతిథి అనకూడదు, అభ్యాగతి దేవో భవ అనాలి. ఎందుకంటే అతిథి అనేది చెప్పి వచ్చేవాడు. మనం ప్లాన్ చేసిందే కదా, మనం ప్లాన్ చేస్తే మనకి చెప్పి వచ్చాడు, మనం ప్రిపేర్ చేస్తాం. అభ్యాగతి చెప్పకుండా వస్తాడు. దేవుడు ఎప్పుడు చెప్పినాడు, చెప్పకుండా వస్తాడు. సో అభ్యాగతి దేవో భవ అనుకోవడం మంచిది అనుకుంటున్నాను నేనైతే. అలా బ్రహ్మ ఆసనం కంటే కొంచెం కింద తక్కువ ఆసనం గల ఆసనంపై కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. మీకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళ పైన. ఇవాళ పెద్ద దరిద్రం ఇచ్చిన డాడీ కింద కూర్చుంటారు, మనం పైన కూర్చుంటాం. మనకు ఆ బుద్ధి కూడా లేదు. అయ్యో నాన్న కింద కూర్చున్నాడు, నాన్న అంటాడు పాపం, కూర్చున్నాను కూర్చో. నీకు ఉండాలి బుద్ధి. నాన్న యొక్క గొప్పతనం నా బిడ్డ కదా కూర్చున్నాడని. కానీ ధర్మం ఏం చెప్పింది? మీకంటే పెద్దవాళ్ళు కింద కూర్చున్నప్పుడు వాళ్ళకంటే పైన మీరు కూర్చోకూడదు. నాన్న నువ్వు పైన కూర్చో, నీ ఒళ్ళో కూర్చుంటా, లేదా నువ్వు కింద కూర్చున్నా, నేను కూడా కింద కూర్చుంటా. అంతే సిస్టమ్. దీన్ని మీరు ఎంత లాడు కావచ్చు, ఎంత ప్రేమైనా ఉండొచ్చు. రాంగ్ ఈజ్ రాంగ్. నాకు మంట అంటే ఇష్టం అని చెప్పి నిప్పు తీసి నోట్లో వేసుకుంటారా? నాకు మంట అంటే బాగా ఇష్టం అని వేసుకుంటారా నిప్పు లోపలికి? వేసుకోరు కదా. సెంట్ బాగుంటుందని ఒంటికి కొట్టుకుంటాం కానీ తాగుతారా?
దేని డిసిప్లిన్ దానికి ఉంది కదా. ఎంత ముద్దున్నా ఎంత నచ్చినా కూడా కుక్క ఇష్టమని చెప్పేసి దాంతోనైతే మనం జీవితం గడిపేయలేం కదా. జీవితాంతం గడిపేస్తారా? ఏదో రోజు అది పోతుంది, లేదంటే మనం పోతాం. ఇష్టమైనవే వెళ్ళిపోతున్నాయి చాలా వరకు, అవునా కదా. మనం చేసే పిచ్చి పనుల వల్ల మన కష్టాలే మిగులుతున్నాయి. అంటే పిచ్చి పనులు అంటే ధర్మాన్ని వదిలేయడమే పిచ్చితనం, అధర్మంగా మోవడమే పిచ్చితనం. అదే కష్టాన్ని తీసుకొస్తుంది. ఈ మధ్య టీవీలో అక్కడిక్కడ చెప్తున్నారంట, కుక్కల్ని పెంచుకోకండి, ఎవరో చిటికన వేలు ఎవరో కుక్క కరిస్తే వాడు చచ్చిపోయాడంట ర్యాబీస్ వచ్చి. విచిత్రం తెలియదు అంటే కుక్కకి ఇంజక్షన్ ఇస్తే మనల్ని కరిస్తే ఏం కాదు అనుకున్నారు. కుక్కకి ఇంజక్షన్ ఇస్తే కుక్కకేం కాదు, మనకైతే అవుతుంది ఖచ్చితంగా. దాని సొల్లు వేరు, మన సొల్లు వేరు కదా. అది తిరిగేటప్పుడు ఏం చేస్తుంది? ముద్దు తుడుచుకొని తిరుగుతుందా? నోట్లోంచి సొల్లు కార్చుకొని తిరుగుతుంది. అంటే దాని ప్రాసెసే అది. పాపం దానికి ఉన్న హీట్ని అది డిసిపేట్ చేయడానికి కోసం, ఓర్చుకోవడం కోసం నోట్లోంచి సలైవాని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీట్ దానికి కంట్రోల్ అవుతుంది. కుక్కకి మనకు అలాంటి లక్షణాలు ఉన్నాయి. పోని నాలుక బయట పెట్టేసి చాపి సొల్లు కాల్చే లక్షణం మనకుందా? ఏమనంటే కుక్కలు ప్రాణి పట్ల ఆధారభావం అంటారు. ప్రాణి పట్ల ఆధారభావం అంటే ఇంట్లో తిప్పుకోవడమా? అది కరిస్తే రోగాలు తెచ్చుకొని నువ్వు రోగి అయ్యి ఇంకోటికి రోగి అంటే ఇచ్చి, ఎవరైనా ఇంట్లో కుక్కలు ఉన్నారంటే తినాలంటే భయం వేస్తుంది తెలుసా. వాళ్ళ ఇంటికి పోతే బెటర్ అనిపిస్తుంది. ఎవరైనా ఇళ్లలో కుక్కలు ఉంటే వాళ్ళ ఇంట్లో భోజనం చేయొద్దని పెట్టుకున్న నియమం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కుక్కని ఇంట్లంతా తిప్పేస్తారు. అదంతా అశౌచమై ఉంటుంది. అది పార్టీ చేస్తుంది, ఏదేదో చేస్తుంది, అంతా గలీజ్ చేస్తుంది. కుక్కేనా అంటే పిల్లున్నా కూడా అంతే. రూలు కుక్కల్ని పిల్లుని గెంటేయమని కాదు. అంటే ఎక్కడైనా రాసుందా ఇంట్లోనే పెంచుకోవాలని? వాళ్ళు అంటే ఈ మాట అంటే ఆ మాట అంటారు. ఏంటంటే ఇంట్లో పెంచుకోవద్దా, తప్పేంటంటారు. ఇంట్లో పెంచుకోవాలని రూల్ ఏమైనా ఉందా? అంతకుముందు వాళ్ళే తెలివి తక్కువ, వాళ్ళ ఇంట్లో పెంచుకోలేక పులిని, వాళ్ళకి ఇంకా శక్తులు ఎక్కువ కదా. పులినే ఇంట్లో పెంచుకోలేదు. అప్పటి వాళ్ళకి అంత శక్తి ఉన్నా అవి తిరుగుతుండేవి ఆశ్రమాల్లో. వాళ్ళు ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. అర్థమైందా? ఏదైనా మన మెయిన్ గడప బయటే. ఏ రోజైతే మీ ఇంట్లో కుక్క కానీ పిల్లి కానీ మీరు పెంచుకున్న పెంపుడు జంతువులు గడప దాటి లోపలికి వస్తాయో ఆ రోజు ఇంట్లో ఉన్న సింహాసనంలో మూర్తి అన్నం తినదు. అదేంటది అట్లా చెప్పారు? దేవుడికి అందరూ పిల్లలే కదా. అది ఇదంటే నువ్వు ఆ జీవిగా వండి పెట్టు, తింటాడు. అదే కుక్క పోయి నోట్లో ఏదో బ్రెడ్ ఖర్చుకొని పోయింది, తెలియక శివాలయంలోనో లేదంటే బయట చాలా ఓపెన్గా శివలింగాలు పడి ఉన్నాయి, ఈ బ్రెడ్ పీస్ తీసుకెళ్ళి శివుడి దగ్గర పెట్టింది, అదే తినేసింది. దానికి పుణ్యం వస్తుంది. దానికి తెలియదు శివలింగం అని, ఏదో రాయి కదా రాయి మీద పెట్టుకుంది. ఆ విధంగా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ మనమున్న డిసిప్లిన్ ఏంటి? ఆయన తెచ్చిపెట్టుకున్నాం, ఇల్లు శౌచంగా ఉంచుతాం, కడుగుతాము, మనిషి ధర్మం అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. నువ్వు కుక్కని ఎందుకు తిప్పుతున్నావు ఇంట్లో? అది నీ కుక్క ధర్మం అనుకో, నువ్వు దానిలాగా ఉండు. ఎక్కడ పడితే అక్కడ తిరుగు, ఇదేంత పడితే దాంతో తిరిగిరా, ఏది పడితే తిను, రోడ్డంతా స్నానాలు ఉండవు, పాడుండవు, బట్టలు ఉండవు, ఏముండవు. నిజంగా అలాంటి సిస్టంలో నువ్వు ఉంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు కుక్కవా మనిషివా? మనమైతే గుర్తుపడతాం కదా మనిషి. అందుకనే ఏం చేశాడు? ఈ డిసిప్లిన్ అటు ఇటు అవ్వద్దనే మనిషికి మనిషి ధర్మం, కుక్కకు ప్రతి ప్రాణికి దాని ధర్మం పెట్టాడు. ఏ ప్రాణి దాని ధర్మం వదలదు. ఒక మనిషి ఒక్కడే దరిద్రుడు, వాడి ధర్మం వదిలేసి అన్నీ చేస్తాడు. వాడి ధర్మం ఏంటి? గురువుని సేవించి విద్య నేర్చుకో, ధర్మంగా ఉండు. రెండవది ఏంటి? ఆశ్రమం మారింది, మంచి భార్య తల్లి తండ్రిని చూసుకో. మూడవది ఏంటి? వానప్రస్థం. మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారు, రాకపోయినా ముందే వానప్రస్థం వచ్చినా కూడా వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? ఇన్ని రోజులు అటాచ్ చేసిన వదిలించుకో, ఎక్కడిదక్కడ సెటిల్ చేయి, సన్యాసం, దేశ సంచారం చేయి, జ్ఞానం సంపాదించు, నలుగురిని మంచి బాటలో ప్రవేశపెట్టు. ఇది మనిషికి విధించిన డిసిప్లిన్. ఇది ఒక్కడని చేస్తున్నాడు చూపించండి నాకు. జగద్గురువులు తప్పితే, కారణ జన్మలు తప్పితే, ధర్మాన్ని నమ్ముకున్న వాడు తప్పితే ఇంకెవ్వరు చేయట్లేదు. ఇప్పుడు అర్థమైందా మనిషి ఏ డిసిప్లిన్లో ఉన్నాడో? వాడికి ఏమొచ్చు? మా అంటే కుక్కని పెంచుతాడు, పిల్లిని పెంచుతాడు. ఆ కుక్క అని చస్తాడు చచ్చిపోయేటప్పుడు. ఆ కుక్క ఎక్కడ పుడుతుందో అక్కడ వీడు కూడా పుడతాడు నెక్స్ట్ జన్మలో. శాస్త్రం క్లియర్గా చెప్పింది, లాస్ట్ ఊపిరిలో నీకేది ఉంటే అదే నీ జన్మ. నేను చచ్చిపోయేటప్పుడు కుక్క అని చచ్చిపోతే కుక్కలా పుడతా, బల్లిని చూసుకుంటూ బల్లి అని చచ్చిపోతే బల్లిలా పుడతా. అర్థమైందా? పోయే టైంలో ప్రాణంలో నీ మనసులో ఏది ఉంటే అదే నీ నెక్స్ట్ జన్మ. దేవుడు పెద్ద అన్నిట్లో ఇన్ని ప్రాణాలు వాటిలలో ఏలు పెట్టి ఆయన డిసైడ్ చేయడు. అది ఎలా వచ్చింది అంటే వీడి ప్రారంభ కర్మ బట్టి అది వచ్చింది. అందుకనే కాల్చుకోవాలన్నారు. మనదే కదా సంచిత పాప వినాశన లింగం ఆగామి. ప్రారంధం అంటే ఇప్పుడు అనిపించేది, ఆగామి అంటే ముందు వచ్చే కష్టాలు. పాపం చేసిన కష్టాలు వస్తాయి కదా. అదే సంచితం అంటే పేరుకుపోయి ఉంది వెనకాల, ఎన్నో జన్మల్లోంచి అనుభవించినా కూడా తరగట్లే, అంత చేస్తున్నాం పాపం. కంటైనర్లు నిండిపోతుంది. ఎట్ట తగలబెట్టాలా? బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఆ స్తోత్రం చదవండి, సంచితం మొత్తం తగలబడిపోతుంది. ఫ్రెష్ చాప్టర్. ప్రారంభం మిగిలింది, ఆగామి మిగిలింది.
రోజు ముందుకెళ్ళిపోయింది, మళ్ళీ సంచితం ఉంది, మళ్ళీ బ్రహ్మమురారి చదివాడు, తగలడిపోయింది, కొంచెం అనుభవిస్తున్నాడు, ప్రారంభంగా కొంచెం అనుభవిస్తున్నాడు. శివుడు డిస్కౌంట్ ఇస్తాడు కదా, శివుని పట్టుకున్న వాడికి ఎందుకు డిస్కౌంట్ ఇయ్యడు? పెద్ద బండరాయి నెత్తి మీద పడి పగిలే బదులు చిన్న రాయి పడి బొప్పి కడుతుంది, నయం కదా, సంతోషం. మనం చేసిన దిక్కుమాల పనులకి ఆయన అలా కాపాడుతాడు. సో ప్రారంధంలో కొంచెం కష్టంతో పోతుంది, మారంగానే అది సంచితంగా మారి శ్లోకం చదివినందుకు దగ్ధమైపోతుంది. అగామి నుంచి డిస్కౌంట్, మనం ముందుకెళ్తున్నా కొద్ది అగామి మన మీదకి వస్తుంటుంది కదా, ప్రారంభంగా మారి ఫ్యూచరు, ప్రజెంట్, పాస్ట్. అర్థమైందా? సో ఫ్యూచర్ దానికి కూడా మనం చెప్పుకున్నామే ఏదో డిస్కౌంట్. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం చెప్పుకున్నావా? అది ఏం చేస్తుందంట, ఆగామిలో ముందు ముందు వచ్చే కష్టాల్ని కంట్రోల్ చేస్తుందంట. ఆయన ఆగు అంతకుముందంటే నన్ను పట్టుకోలేదు, ఇప్పుడు నన్ను పట్టుకున్నాడు, నువ్వు అలా ఇలా వెళ్ళి వాడిని సతాయిస్తావు అని ఆయన ఫిల్టర్ లాగా ఉంటాడు కాలభైరవుడు. ఉండి మన ఆగామి ద్వారా ప్రారంధంగా మారి మనకు వచ్చే కష్టాలని ఆయన కట్ చేసి మినిమైజ్ చేసి పంపిస్తాడు. ఇందా చెప్పినట్టే పెద్ద రాయి చిన్న రాయిగా పడుతుంది, ఆ విధంగా మారుస్తాడు స్వామి. అర్థమైందా? మనం చేసేవి కర్మలు 3 రకాలుగా వస్తాయి. ఒకటి సంచితం, ప్రజెంట్లో ఉన్నది, ప్రారబ్ధం, ముందు రాబోయేది ఆగామి, అలా ఉంటాయి. సరే, ఇది నా సంకల్పం. ఇప్పుడు ఏమన్నారు, ఇది పెద్దలు ప్రవర్తించవలసిన తీరు. అలా పెద్దవాళ్ళని పైన కూర్చోబెట్టి మనం కింద కూర్చోవాలి. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్ష బాధ వాల్మీకిని వదలడం లేదు. బ్రహ్మదేవుడు సాక్షాత్ ఎదుర్కొంటే ఈయన ఆలోచన మాత్రం క్రౌంచపక్ష దగ్గర ఉంది. మీరు ఒక్కొక్కసారి చేస్తుంటారు కదా, బాడీ ప్రజెంట్, మైండ్ ఇన్ స్కూల్ అబ్సెంట్, లేదంటే ఇంకెక్కడో పానీపూరి బండి దగ్గర ఎక్కడో తిప్పుతూ ఉంటారు, ఇక్కడ కూర్చుంటారు, బుక్ దగ్గర ఇలా ఉంటారు. మా వన్నిక కూడా ఒక్కొక్కసారి అట్లా చేస్తుంటుంది, రాలేదు ఇంకా, చాలాసార్లు చేస్తుంటారు. సరే, అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వు చిందిస్తూ, ఓ ఋషీశ్వర, బ్రహ్మకు తెలియదా ఈయన ఏం ఆలోచిస్తున్నాడో? మన మనసులో జాగ్రత్త, బయట చేసిందే పాపం కాదు, మనసులో పొరపాటున ఒక అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ పెద్దవాళ్ళ గురించి కానీ ఎవరిని అయినా తిట్టుకుంటే అది దేవుడి బుక్లో రిజిస్టర్ అవుతుంది. గురువుని తిట్టాడు, లేదంటే అన్యాయంగా ఒక అమ్మాయిని తిట్టాడు, అబ్బాయిని తిట్టాడు, పెద్దవాళ్ళని తిట్టాడు అని నోట్ అయి ఉంటుంది. రేపొద్దున మిమ్మల్ని తిట్టేవాడు రెడీ అయి ఉంటాడు, నిర్మోహమాటంగా మిమ్మల్ని తిట్టేవాడు రెడీ అయి ఉంటాడు. ఇదే కదా వాడికి ఇచ్చింది ఛాన్స్ తిట్టడానికి. ఇప్పుడు చెప్పండి, ఎవరు చేస్తున్నారు? మనకి ఎవరు కష్టాలు చేయట్లేదు, మన కష్టాలు మనమే తెచ్చుకుంటున్నాం. పనికిరాని పనులు, నోరు ఒకటి ఉంది కదా వాడేస్తాం, అది చెవుల దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది నొప్పి. నోరు పిచ్చి వాగుతూ ఇంకోటి తిడితే ఇక్కడికి తగిలేదు, మూతిగా తగిలేదు. ఇంకోటి కూడా అంటారు, ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతా. ఒకసారి పళ్ళు అన్నాయంట నోటితో, నువ్వు పిచ్చివాడు వాగుతున్నావు, వాడేమో నా పళ్ళు రాలగొడతా అంటున్నాడు. పళ్ళు నోటి మీద కంప్లైంట్ ఇచ్చాయి నాలుగుకి, ఏంటంటే ఏది పడితే అది వాక్కో, నువ్వు పిచ్చివాడు వాగితే నన్ను కూడా కొడుతున్నారు అంటే పళ్ళు కూడా కొడుతున్నారు. అదే అంటారు కదా, పిచ్చివాడు వాగితే పళ్ళు కూడా కొడతాను అంటే నువ్వు మాట్లాడితే నాకు వస్తున్నాయి దెబ్బలు, నోరు మూసుకొని కూర్చోని అని నాలుగుకి చెప్పాయంట, మాట రానియకుండా ఆపు అని పిచ్చివాగుడు. అలా ఉంటాయి పనులు మనవి. ఒకటి చేస్తే ఒకటి, నోరు మాట్లాడితే వీ పగిలిపోతుంది, నోరు మాట్లాడితే చెంప పగిలిపోతుంది. అవునా? ఇది చేసే పనులకి అన్నిటికీ శిక్షే. దీంతో ఎవరు చేయిస్తున్నారు? అసలు దొంగ లోపల ఉన్నాడు మనసు, అది చేయిస్తుంది, అది అసలు బయటికి రాదు, దాన్ని కొడదామంటే దొరకదు. చేసేవన్నీ దిక్కుమాల పనులు, దానివల్ల ఏమవుతుంది? మనకి శిక్ష. అవునా కదా? మన పరువు పోవడమో లేదంటే ఏవో ఇబ్బందులు రావడమో ఏదో అయ్యి మనసు చేసిన పనులకి శిక్ష ఎవరికి? మనకి. నిజమైన మనం ఎవరు? ఇదే ఆత్మగా లోపల ప్రాణంగా ఉన్నాం, అది మనం. అది మర్చిపోయేటట్టు కూడా మనసే చేస్తుంది. నువ్వు ప్రాణం కాదు, ఆత్మ కాదు, నువ్వు మనసు అంటే నువ్వు ఎంజాయ్ చేయి, లైఫ్ ఉన్నది ఎంజాయ్. ఎందుకు ఎంజాయ్ ఇంకేదో అవుతుంది. ఎంజాయ్మెంట్ పోయిన వాళ్ళే కదా మళ్ళీ ఇంటికి రావట్లే, ఎటో పోతున్నారు అట్టించటే. సరే, మొత్తానికి బ్రహ్మకు తెలుసు, చిరునవ్వు నవ్వాడు. ఓ ఋషీశ్వర, ఋషులలో ఈశ్వరుడు వంటి వారు ఎవరు? వాల్మీకి. ఎలా అయ్యాడు ఋషీశ్వరుడుగా? ఆఫ్టర్ ఆల్ బోయేవాడు లేదంటే దొంగవాడు అలా ఋషీశ్వరుడు అయ్యాడు. బ్రహ్మదేవుడు అన్నాడు సాక్షాత్ ఋషీశ్వర అని. అంటే ఋషులలో ఈశ్వరుడు వంటి వాడా అంటే ఋషులందరూ పూజనీయమైన వాడా అని అర్థం. ఎలా అయ్యాడు? రామ శబ్దం వల్ల. మర అంటే రామాగా మారి ఋషీశ్వరుని చేసింది. ఇప్పుడు అర్థమైందా? మనకు కూడా ఛాన్స్ ఉందని తెలుసు కదా. ఏమనాలి రోజు? శ్రీరామ 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 శ్రీరామ. టైం దొరికితే శ్రీరామ. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నేను తుమ్మినా కూడా శ్రీరామ. మెసేజ్ కూడా రింగ్తో అదే పెట్టుకున్నా. ఎందుకంటే దిక్కుమాల మాటలు ఏవో మాట్లాడుతుంటే మధ్యలో హరే కృష్ణ అంటాడు, అనగానే నోరు మూసుకుంటాను నేను. నేను మాట్లాడకూడదు, ఇది హరే కృష్ణ అన్నాడు స్వామి అంటే హరే కృష్ణ అని కంట్రోల్ చేసుకుంటా. ఐ షుడ్ నాట్ స్పీక్ నాన్ సెన్స్, ఐ షుడ్ స్పీక్ ఓన్లీ ఇఫ్ దట్ ఈస్ సెన్స్. ఇది కూడా డెవలప్ చేసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, నోరుంది కదా అని. అన్నిటికీ జవాబుదారి మనమే. మన చేతలకి, మన వాక్కుకి, మన మనస్సాక్షికి అన్నిటికీ జవాబుదారి మనమే. మనమే జవాబుదారి. దానికి ఏదో రోజు అనుభవిస్తావో ఆనందిస్తావో. మంచి పనులు చేస్తే పుణ్యం వచ్చి సంతోషపెడుతుంది, పిచ్చి పనులు చేస్తే
కష్టం వచ్చి బాధిస్తుంది. ఎందుకు దేవుడా కష్టాలంటే నువ్వు చేసిందేరా పిచ్చాడా అంటాడు ఆయన. ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే, నీ నోట్లోంచి వచ్చింది శ్లోకమే అని చెప్తున్నారు బ్రహ్మదేవుడు. ఎవరికి? వాల్మీకి మహర్షికి. అది నా సంకల్ప ప్రభావం. అంటే మనం చేసేవన్నిటి సంకల్పాలకి మూల సంకల్పం ఎవరు చేస్తున్నారు? పైన కూర్చున్న బ్రహ్మదేవుడు. ఈరోజు రామాయణం వినాలని బ్రహ్మదేవుడు సంకల్పం చేశాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఆ బ్రహ్మదేవుడు నాకు చెప్పారు, మనసులో సంకల్పం వేశారు కాబట్టి నేను వాల్మీకి మహర్షిలాగా చెప్పగలుగుతున్నా ఇక్కడ కూర్చొని. ఎవరు రాసింది? వాల్మీకి మహర్షి రాసింది. నేను సొంతగా చేసింది ఏం లేదు. కూర్చొని చెప్పరా వాల్మీకి మహర్షి రాసింది అన్నారు చెప్తున్నాను. ఆ సంకల్పం ఎవరు వేశారు? బ్రహ్మదేవుడు వేస్తాడు. ఎలా అయితే వాల్మీకి మహర్షి, అలా మీకు కూడా వినండి అని సంకల్పం వేశాడు, అందుకే వింటున్నారు. ఒకటి నిద్రపోండి అని సంకల్పం వేస్తాడు, నిద్రపోతుంటారు. ఒకలేమో మాట్లాడండి అని సంకల్పం వేస్తాడు, వాడు మాట్లాడుతుంటాడు. బుద్ధి లేదు. ఎందుకో? గొప్పనైన రామాయణం జరుగుతూ ఉంటే వినకుండా చేసిన పనులన్నీ నీచమైనవే. గొప్పనైన రామాయణం చెప్తుంటే వినకుండా ఏ పని చేసినా నీచమైన పనే. ఎందుకు? రామాయణకు మించి గొప్పనైంది లేదు కాబట్టి. ఇంకా అది కాకుండా ఏం చేసినా ఏమవుతుంది? నిజమే అంటారు. హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని నాన్న? 100కి 100 గ్రేట్ కదా. 90 వస్తే 100 కంటే గ్రేట్ అంటారా? 50 వస్తే గ్రేట్ అంటారా? నీచమే అది. 100 కంటే తక్కువే. నీచం అంటే కింద అని అర్థం. తిట్టట్లే. దేని గ్రేట్ అంటారు? 100కి 100 గ్రేట్ అంటారు. అంతేగా 99 వచ్చి 100 కంటే గ్రేట్ వీడు అంటారా? అలా మార్క్ అనమాట. రామాయణం అంటే ఆ మార్క్ అది. దాన్ని తప్ప ఏమైనా చేయండి వేస్ట్, అంతే. అలా చెప్పేయచ్చు. సరే, ఇది నా సంకల్పం వల్లే నీ నోట్లోంచి వచ్చింది. ఇది అనుష్టుప్ ఛందస్సులోనే ఉంది, చూసుకోమని చెప్పాడు. వాల్మీకి మహర్షి చెక్ చేసుకుంటే నిజంగా అనుష్టుప్ ఛందస్సులో ఉంది. ఈ శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు. ఇవాళ రోజు నుంచి నువ్వు శ్రీరామాయణ రచన చెయ్యి అని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి చెప్పాడు. ఆల్రెడీ హింట్ ఇచ్చాడు కదా. అది స్టార్ట్ చేయించడానికి బ్రహ్మంగారు అంటారు. ఏ పని చేయాలన్నా బ్రహ్మంగారు కావాలి కదా. అంటే ఎవరు? ఇంట్లో వచ్చి పూజ చేసే పురోహితుడు, ఆయన బ్రహ్మంగారు అంటారు. ఇంటికి పూజకు పిలిచి ఆయన చేసే పూజలో మనం వేలు పెట్టి ఇలా చేయాలి, అలా చేయాలి, అలానే చేయొద్దని చెప్పకూడదంట. చెప్తే అది అధర్మం అయిపోయింది. బ్రహ్మంగారు ఏ సిస్టమ్ ఫాలో అయితే అదే సిస్టమ్ కరెక్ట్ పూజ. తప్పుంటే దేవుడు చూసుకుంటాడు, మనం బ్రహ్మంగారిని కలెక్ట్ చేయకూడదు. మీకు వేదం వచ్చా, నీకు అదొచ్చా, ఇదొచ్చా, నాన్ సెన్స్. నీకు ముందే ఉండాలి తెలివి. ఆయన తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి బ్రహ్మంగారు అని చెప్పేస్తే ఆయన సాక్షాత్తు బ్రహ్మదేవుడు అయిపోయాడు. ఆయనకి దండం పెట్టాలి అంతే. మనం ఆయన తప్పు కానీ రైట్ కానీ ఆయనకు దండం పెట్టడమే మన డ్యూటీ. నీకు వేదం వచ్చా, అదొచ్చా, నీకు ఇది రాదు, అది రాదు అస్సలు అనకూడదు. బ్రాహ్మడు బాధపడిపోతే, బ్రహ్మంగారి ప్లేస్లో ఉన్న ఆయన బాధపడిపోతే పూజ వేస్ట్, డబ్బులు వేస్ట్, ఇంకా కష్టం కూడా పైన వచ్చి పడుతుంది. బ్రహ్మంగారుగా రాకముందు నెక్స్ట్ టైం పిలుచుకోకండి. ఈసారికి దండం పెట్టి సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు, సర్వం లక్ష్మీనారాయణ పరబ్రహ్మ అర్పణమస్తు అని తప్పు జరిగిన ఒప్పు జరిగిన స్వామివారికి చెప్పుకొని వదిలేయాలి. కానీ నెక్స్ట్ టైం వేరే ఆయన్ని మాత్రం నిందించద్దు. ఈ గణపతి పూజలు పిలిచి నిందిస్తుంటారు, డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తుంటారు. ఒక బ్రాహ్మణ్ణి పిలిచిన, బ్రాహ్మడు నుంచి ఏ సర్వీస్ తీసుకున్నా, బ్రాహ్మడు అంటే జ్ఞాని, జన్యం వేసుకున్నవాడు కాదు. బ్రాహ్మడు అంటే జ్ఞాని. అది వాస్తు చెప్పించుకోండి, జ్యోతిష్యం చెప్పించుకోండి, ఏదైనా చెప్పించుకోండి, దక్షిణ ఇవ్వాలి, ఖచ్చితంగా దక్షిణ ఇవ్వాలి. రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. అంతకుముందు బ్రాహ్మడికి చేతిలో దక్షిణ ఇచ్చేవాళ్ళు గుళ్ళో పూజ చేస్తే. ఈ మధ్య ఏంటంటే బ్రాహ్మడికి దక్షిణ ఇవ్వరాదు, అంతలో హుండీలోనే వెయ్యండి అవి అని బోర్డు పెట్టారు. నిజంగా బ్రాహ్మడికి వచ్చేది ఏంటి నాన్న? వాళ్ళు ఇచ్చే శాలరీ. కానీ ఎంత కష్టపడుతున్నాడు? మనల్ని, మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ దైవం దాకా తీసుకెళ్ళి చెప్పి మన పనులు అయ్యేటట్టు చేస్తున్నాడు. అంతకంటే గొప్ప పని ఇంకోటి ఏమైనా ఉందా? అలాంటి బ్రాహ్మడికి ఇవ్వకుండా తీసుకెళ్ళి హుండీలు వేస్తే, హుండీలు వేసిన డబ్బులు మనకి యూజ్ అవుతున్నాయా? ఎవడెవడికో తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నారు. అది ఏ రిలీజియన్కి పోయినా కూడా మనకు తెలియదు. అంతే కదా, గవర్నమెంట్ తీసుకుంటుంది హుండీలో డబ్బులు. గవర్నమెంట్ దగ్గర పోతే ఏమవుతుంది? అది ఎక్కడ పోతాయో తెలియదు. అందుకని పీఠాధిపతులు గుళ్ళు అని చెప్తున్నా. పీఠాధిపతి గుడి గవర్నమెంట్కి పోవు డబ్బులు, పీఠానికే పోతాయి. ఆ పీఠాధిపతులు ఏం చేస్తారు? మన ధర్మాన్ని కాపాడే పనులు చేస్తారు. అందుకని ప్రతి గుడికి పోవద్దు. పీఠాధిపతి పేరు లేనిది, పీఠాధిపతికి పైన పేరు లేని గుడికి పోవద్దు అసలు. నన్ను అడిగితే ఆ డబ్బులు గవర్నమెంట్ పోతున్నాయి, లెక్క చెప్పమను. ఆ గుడి డబ్బులు తీసుకెళ్ళింది కదా, దేనికి ఖర్చు పెట్టారు చెప్పమను. ఒక చర్చ్ కట్టాలంటే ఇచ్చేస్తారు, ఓ మసీదుకి ఇచ్చేస్తారు, లేదంటే హజ్ పోవడానికి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మన దగ్గర నుంచి వచ్చిన డబ్బులే. గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది కదా హజ్ పోవడానికి, తెలుసా? హజ్ పిల్గ్రిమేజ్ అంటారు, ముస్లిమ్స్ వెళ్తారు. దాని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గవర్నమెంట్ ఫండ్ అంటారు. గవర్నమెంట్ ఫండ్ అంటే ఇవన్నీ పోయి కలిసిపోయినాయి కదా. అర్థమవుతుందా? అంత సీరియస్గా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ధర్మం పడిపోయే, కలియుగంలో ధర్మం పడిపోతుందంట. ధర్మం పడిపోవడం అంటే ఏదో కాదు, మనం పడిపోయినట్టే. సనాతన ధర్మాన్ని మనం ఇప్పుడు చేసే పనిని మనం పట్టించుకొని సీరియస్గా నేర్చుకోకపోతే రేపొద్దున ప్రతి సుత్తితో మేకు కొట్టేది మన నెత్తికే తగులుతుంది. అంత నొప్పిగా ఉంటుంది, ప్రతీది నొప్పే. నిలబెట్టడం అంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు బొట్టు పెట్టుకోవాలి.
మీరు క్రిస్టియనా, ముస్లిమా, సర్దార్జియా లేదా వేరే రిలీజియనా, ఏదో ఏ దరిద్రమో తెలియకపోతే ఎట్లా? ఏదో ఒకటి తెలవాలి కదా, వీడు ఏ ధర్మానికి చెందినవాడు. మనవాళ్ళే బొట్టు పెట్టుకోవట్లే, వేరే వాడు అనిపిస్తాడు వచ్చేరా మా దానిలో కట్టాడు. నువ్వు ఎటు మీ ధర్మం నీకు ఇష్టం లేదు, నువ్వు బొట్టే పెట్టుకోవు, అక్కడ నీకు ఎటు బొట్టు పెట్టుకొని ఇష్టం లేదు కదా, మా దానిలో ఆ సిస్టమ్ లేదు, ఎలా పడితే అలా ఉండొచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు, మనిషికి జంతువుకు పోలికే లేకుండా ఉండొచ్చు హాయిగా ప్రశాంతంగా. అలాంటి ధర్మంలోకి వచ్చాయంటారు, వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నామూషి, బొట్టు పెట్టుకోవాలంటే కూడా నామూషి. అదే ఇదే టైంలో అమ్మాయి చూసి సెలెక్ట్ చేసేసి బొట్టు లేనివాడే నాకు నచ్చాడు, వీడి పెళ్లి చేసేసుకుందామని అనుకుంటున్నారు అని అన్నట్టు ఫీల్ అవుతున్నారు. లేదంటే అమ్మాయిలు కూడా అట్లే ఉన్నారు. అదేదో డాట్ పెడుతున్నారు, అది కూడా బ్లాక్ కలర్ డాట్. బ్లాక్ కలర్ డాట్ ఎక్కడి నుంచి వచ్చిందో అది కూడా ఒక రోగమే నిజంగా చెప్పాలంటే. ఇట్ ఈస్ ఎ డిసీజ్. బ్లాక్ డాట్. బ్లాక్ అసలు పెట్టకూడదు తెలుసా, దరిద్రం. నుదుట మంగళం, నుదుట ఉంటే విభూది ఉండాలి, కుంకుమ ఉండాలి, మంచి ఎర్రని బొట్టు ఉండాలా. పోనీ మీరు బ్లాక్ డాట్ పెట్టాలని మీకు ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని ఎందుకు నేను బాధ పెట్టాలా? బ్లాక్ డాట్ పెట్టి దాని మీద మెరూన్ బొట్టు పెట్టేయండి, మీకు బ్లాక్ పెట్టినట్టు అవుతుంది, మంగళం మెరూన్ అయిపోయింది కదా. అర్థమైందా? మీరు ఎప్పుడైనా నల్ల డబ్బా ఇస్తా బొట్టు, ఎవరైనా ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళకి నల్ల బొట్టు పెట్టండి చూద్దాం, చంపకేసి ఒకటి కొడతారు ఫస్ట్. ఏం చేస్తున్నాను మీకు అర్థమైందా? పెట్టకూడదు. మరి మీరు ఎలా పెట్టుకుంటున్నారు? మీరు ఇంకా ఇంపార్టెంట్, మీకు పెళ్ళి అవ్వలేదు, కొంతమంది పెళ్ళి అవ్వలేదు, కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, అందరూ ఎవరైనా కావచ్చు. ఎలా? ఇది ఎవరు చెప్పరు, పేరెంట్స్ అస్సలు చెప్పరు. చెప్పేవాడు నాలా ఉంటే నాలాంటి వాడి మీద తలకాయ నొప్పులు, నాకు నెత్తి మీద బోలెడు ఉంటాయి. మంచి చెప్పేవాడికి ఇవాళ రేపు రాళ్ళు తగులుతాయి. చెప్పనవాడు మంచివాడు. అందుకనే గురువులు కూడా పొద్దున వీడియో వేస్తారు స్టేటస్లో, చూసారా? గురువు శిక్షించాడు, శిక్షిస్తే గురువు మీద కేసులు పెడతారు. గురువు కొంచెం పోయి శిక్షించదు కూడా, లాడి చెప్తే కేసులు పెడతారు, శిక్షించినా కేసులు పెడతారు. శిక్షిస్తేనేమో మా అమ్మాయిని కొడతావు, మా అబ్బాయిని కొడతావు అంటారు. లాడి చేస్తేనేమో ఇంత లాడి చేస్తారా, ఇలా చేస్తారా, అది చేస్తారా అని శిక్ష. దానికి కూడా కేసులే. పోయి తల్లి చెప్తుందా? చెప్పదు. ఆడపిల్లకి తల్లి చెప్పాలి, చెప్పదు. తండ్రి చెప్తాడా? చాలా బిజీ డబ్బులు సంపాదించడంలో. ఎవడు చెప్తాడు? ఇప్పుడు అందరూ గురువులు మానేశారు. నాకెందుకు వచ్చిన గోల, నన్ను ప్రతిసారి తీసుకెళ్ళి కేసులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి సతాయిస్తే నేను చెప్తాను నాకెందుకు అని ఊరుకుంటున్నారు చాలామంది. ధైర్యం చేసిన వాళ్ళు ఇంకా నోరు పట్టుకొని సొసైటీలో పడి తిరుగుతున్నారు పాపం. ఏమన్నా కానీ నా జీవితం నాశనం అయినా పర్వాలే, ధర్మ ప్రచారం చేసి తీరుతా అని సంకల్పం చేసుకున్న గొప్ప వాళ్ళకి అందరికీ దండాలు. ఇప్పటికి కూడా మనం యూట్యూబ్లో అక్కడిక్కడ చూస్తున్న గురువులు ఎంతోమంది మాట్లాడుతున్నారు ధర్మం నిలబెట్టడానికి. ఎందుకు? వాళ్ళ మీద కూడా ఇంటికి వెళ్ళిపోయారు, దాడి చేయడానికి, గొడవలు చేయడానికి, కేసులు పెట్టారు, సతాయించారు. బుద్ధుడక్కర్లో ఏం చేస్తున్నారు? సొసైటీని కాపాడేవాడు గురువు. గురువు అంటేనే ధర్మం. ఆ ధర్మం ఉన్న గురువు నేను మీరు మీ కాళ్ళ మీద మీరే కొట్టుకుంటే ఎట్లా నుంచుంటావు రేపొద్దున నీ పిల్లాడు ఎందుకు ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరుగుతున్నాయి? పిల్లాడికి చిన్నప్పటి సంస్కారం నేర్పిలే, వాడే గెంటేస్తున్నాడు ఇంట్లోంచి బయటికి. నడు బయటికి అంటున్నాడు అమ్మ నాన్నని. చిన్నప్పుడు గురువు చేతికి ఇచ్చి 4 పీకి గురువు గారు ఏరా గాడిదా, నువ్వేంటి నీకు తెలీదా, అమ్మ అంటే ఏంటి తెలీదా, నాన్న అంటే ఏంటి తెలీదా నీకు అని వాల్యూస్ చిన్నప్పటి నుంచి గురువు చెప్తే వాడు పెద్దగా అయ్యాక నాన్నగారండి అమ్మగారండి మా ఇంట్లోనే ఉండండి అంటారు. లేదంటే పెళ్ళయ్యాక కోడల మాటిని గెంటేస్తాడు బయటికి. ఇదా సంస్కారం నేర్పించాల్సింది. గురువుకి ఇవ్వాలి రైట్స్. ఒక దెబ్బ వేయడానికి ఏదైనా కానీ ఆయనకి తెలుసు ఎట్లా బాగు చేయాలో. అలాగని అలా ఎలా పడితే అలా వచ్చి కూర్చోరు కదా. అండ్ ఇంకోటి, అసలు గురువుగా టీచర్గా మీరు చూడండి వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటాయి మీకు తెలీదా? ఒకసారి ఒక స్కూల్లో నేను మాట్లాడమంటే నేను ఒకటే మాట అన్నా, టీచర్ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూడ్ ప్రొఫెషన్ బట్ ఇట్ ఈస్ ద లీస్ట్ పెయిడ్ జాబ్. అన్నిటికైనా తక్కువ శాలరీ ఇచ్చి అన్నిటికైనా గొప్ప ప్రొఫెషనే టీచింగ్. అందుకే నేను దీనికి వచ్చానండి అని చెప్పాను. ఎయిర్పోర్ట్ జాబ్ అనుకుని టీచర్ అయింది ఏంటంటే కష్టాలు అందరికీ ఉంటాయి. నాకు కూడా ఒక టైంలో కష్టాలు వచ్చినాయి, అన్నీ వేరు. బట్ దాని అర్థం అదే, ఒక పర్సన్ నేను 6th క్లాస్ నుంచి టీచింగ్లో ఉన్నా. టీచింగ్ ఎంత ఇష్టం అంటే నా 6th క్లాస్ నుంచి నేను ట్యూషన్ చెప్తున్నా. ఇవన్నీ సోది మీకు అనవసరం కానీ, బట్ చెప్తున్నా ఒక మనిషికి ఒక ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ క్వాలిటీ పట్టుకొని మనం టకటకటక మా అదృష్టం, ఈయన 6th నుంచి చెప్తున్నాడంట, ఈయన దగ్గర ఏమేమి ఉన్నాయో నేర్చేసుకుందాం, నెక్స్ట్ ఎక్కడైనా పనికి వస్తామేమో, ఇది ఉండాలి. కానీ నాకెందుకులే, అక్కడ ఎన్నో జంతువులు ఎదురు ప్లాట్లో తింటున్నాయి పోతున్నాయి, వర్షం పడ్డది వాటి మీద వెళ్ళిపోయినాయి. ఇలా ఉండే కాడికి ఎప్పుడు మార్పు? మనిషి అంటేనే మారగలిగిన వాడు. తప్పో ఒప్పో అయ్యింది, అయిపోయింది. మారు ధర్మాన్ని పట్టుకో, మారి గొప్పవాడిగా మారు. వాల్మీకి, రామదాసు, అన్నమయ్య వీళ్ళందరూ గొప్పవాళ్ళు. మంజునాథ సినిమాలు చూస్తే భక్తులు ఎలా ఉన్నారు? ముందు వర్స్ట్గా ఉన్నారు, దైవాన్ని పట్టుకున్నారు, వెలిగిపోయారు. మనమందరం గుర్తుపెట్టేట్టున్నట్టు. ఒక అబ్దుల్ కలాం ముస్లిం దానిలో పుట్టిన ఆయన ఏం చేశాడు? గొప్ప గొప్ప పనులు చేశాడు. ఆయన పుట్టిన అదృష్టమే రామేశ్వరం. ఆయన అదృష్టం అక్కడ పుట్టాడు. ఆయన ఇండియాకి ఈ రోజు కూడా కాపాడగలిగేది అబ్దుల్ కలాం దయవల్లే. సరే, ఇవన్నీ గొప్పవారి గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అలా బ్రహ్మదేవుడి సంకల్పం వల్లనే
ఈ యొక్క శ్లోకం వచ్చింది. రామాయణ రాయమని ఆదేశించారు ఎవరు? బ్రహ్మదేవుడు. ఎవరికి? నారదుడు స్పష్టంగా వివరింపని రామకథా రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. నారదుడు నీకు కొంచెంగా చెప్పేళ్ళాడు, కానీ కొన్ని రహస్యాలు ఉన్నాయి రామాయణ రాసేటప్పుడు. అది నువ్వు సంకల్పం చేసి, అందుకే పూజలో మనం సంకల్పం చేస్తాం. ఓం కేశవాయ స్వామి, నారాయణ స్వామి, మాధవాయ స్వామి, గోవిందాయ నమః చెప్తున్నావా? ఆ సంకల్పం చేయగానే నువ్వు కలం ఇలా పెట్టంగానే నీ బుర్రకి ఆలోచనలు వస్తూనే ఉంటాయి, థాట్స్ రామాయణం గురించి. నువ్వు రాసుకుంటూ వెళ్ళిపో అంతే. ఇది బ్రహ్మదేవుడు చెప్పాడు. అంటే నారదుడు చెప్పని రహస్యాలు కూడా నీకు తెలుస్తాయి, దాన్ని పట్టుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపో అన్నాడు. ఈ భూమండలంలో, ఇది జాగ్రత్తగా అందరు వినండి, పర్వతాలు, కొండలు, ఈ భూమండలంలో, దాన్ని బయట ఇసిరే నాన్న కొంచెం, ఇటు ఇచ్చే నేను ఇసిరేస్తాను. ఈ భూమండలంలో పర్వతాలు ఉన్నన్ని రోజులు, నదులున్నన్ని రోజులు రామాయణ గాథని జనులు కీర్తిస్తూనే ఉంటారు. కీర్తించడం అంటే గొప్పగా ఉన్నదాన్ని కీర్తిస్తారు, లేదంటే గొప్పగా ఉన్నదాన్ని గురించి డిస్కస్ చేస్తారు. కీర్తి అంటే అదే కదా. అలా పర్వతాలు ఉండకుండా పోతాయా? అవును, మనమే పగలగొట్టి నాశనం చేస్తున్నాం కదా. అవును, పర్వతాలను కూడా నాశనం చేస్తున్నాం. కానీ అన్నీ చేయలేము, అది ప్రకృతి, దానికి కావాల్సినది లాక్కోగలదు. ఒక్కసారి వర్షం పడంగానే హైదరాబాదు మోస్ట్ సేఫెస్ట్ అనుకున్న వాళ్ళు లాస్ట్ 1 year 2 years వర్షాలు పడి హైదరాబాద్లో వరదలు వచ్చినాయి. ఎవడు అనుకోలే. గల్లీల్లోంచి నీళ్లు వరదల్లా కొట్టేసినాయి. అందరు ఇంకా షాక్లో ఉన్నారు. అంటే దేవుడు తలుచుకుంటే ఎక్కడైనా వరదలు వస్తాయి, అది అర్థమైంది. క్లౌడ్ బస్ట్ కొట్టుకుపోయారు జనాలు హైదరాబాద్ వీధుల్లో. అందరు హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అని, నదులు ఉన్నా ఏం లేవు కదా, ఒక హుస్సేన్ సాగర్ అటు, ఒక సరనగర్ చెరువు ఇటు అనుకున్నారు. చిన్న చెరువులు. దేవుడు తలుచుకుంటే ఏదన్నా అవ్వచ్చు. కోవిడ్ వచ్చింది, జైల్లో ఉన్నట్టుగా మనం అందరం 2 ఏళ్ళు ఇంట్లో ఉన్నాం, అయినా లేదా? సరే, ఈ నదులైతే ఉంటాయిగా, నదులైతే ఉంటాయి, ఎందుకంటే మన చేతిలో లేదు వర్షం అనేది. నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారు. మనమందరం బాధ్యత, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో రామాయణం పుస్తకం ఉండాలి. అది కూడా ఏదో కాదు, వాల్మీకి రామాయణం. ఎంతమంది ఇంట్లో ఉంది రామాయణ పుస్తకం? ఎంతమంది ఇంట్లో ఉంది? ఇంప్రెషన్ కోసం కాదు, నిజంగా ఉంటే చెప్పండి. ఏదో అందరు ఎత్తారు కదా చెయ్యి ఎత్తడానికి బాగుందని కాదు. వెరీ గుడ్, నైస్. వాల్మీకి రామాయణం ఉండాలన్న, అదేదో వైష్ణవ రామాయణాలు, శైవ రామాయణాలు ఇలా చాలా తయారైనాయి బయట. అవన్నీ చదవకండి నిర్మోమాటంగా, ఎందుకంటే దానిలో ఓన్లీ విష్ణువే గొప్ప, శివుడు వేస్ట్ అంటాడు, లేదంటే శివుడు గొప్ప, విష్ణువు వేస్ట్ అంటారు. అలాంటి రామాయణాలకి దండం పెట్టి ఎవరికైనా ఇచ్చేయండి. ఎందుకు ఇంకోటికి ఇస్తే పాడవుతాడు వాడు కూడా. దాన్ని నీళ్ళలో కలిపేసేసి ఎదురుగా చెట్లకో దేనికో పోసేయండి. అట్లాంటి పుస్తకాలు నేను అదే చేస్తాను. పుస్తకాలు చదివేది ఎందుకు చదువుతా అంటే, దానిలో చదివి శివనింద జరిగింది అనుకో, దాన్ని తీసి నీళ్ళలో నానబెడతాను 4 రోజులు 5 రోజులు, నానబెట్టి ఎదురు చెట్టుకో దేనికో పోసేస్తా. తొక్కకూడదు కాదు, దానిలో కూడా దైవం గురించి ఉందని. అదే విష్ణు నింద జరిగిందనుకోండి, సేమ్ ప్రాసెస్. ఏమీ లేకుండా, ఏ దేవుని తిట్టకుండా నీట్గా ఉందంటే ఆ పుస్తకం చదువుతాను, వేరే వాళ్ళకి చెప్తాను. అందుకోసం అన్ని పుస్తకాలు ఉన్నాయి, చదువుతుంటే చెప్పడమే. అలా రామాయణాన్ని కీర్తించాలి. లేని వాళ్ళు పుస్తకం కొనాలి. లేని వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఇప్పుడు అర్థమైందా ధర్మం ఎంత ఉందో అధర్మం ఎంత ఉందో? దించండి. ఇదే రామాయణం లేకపోవడం అధర్మం, రామాయణం ఇంట్లో ఉండడం ధర్మం. కలియుగం ఇలా ఉంటుంది. మీకు బాగా అర్థమైంది ఇప్పుడు ఈజీగా. ఉండాల్సిన పుస్తకం లేదు, దిక్కుమాల ఎన్నో ఉన్నాయి ఇంట్లో, ఇంకా కూడా చేర్చుకుంటాం. రామాయణం నిజంగా కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు నేమ్స్ ఇస్తే తక్కువలో తెప్పిద్దాం మీకోసం. పిల్లలకని వీలైతే ఫ్రీగా ట్రై చేస్తాను, దొరికితే అదృష్టం, దొరకకపోతే తక్కువలో తెప్పిస్తాను. ప్రతి ఒక్కళ్ళు కొని ఇంట్లో పెట్టండి. రోజు ఒకటి శ్లోకం. మీరు నమ్మరు, నా టేబుల్ మీద చూడండి సుందరకాండ ఉంటుంది, డైలీ చదువుతా సుందరకాండ. హనుమంతుడి శక్తి మనకు వస్తుంది. లేదంటే ఇన్ని మాట్లాడాలి, ఇంత డీల్ చేయాలి, ఎన్నో పనులు నాకుంటాయి, నాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తినే తిండి ఒక పూట అయ్యప్ప దీక్షలో ఇంత వాగాలి, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఫోన్లలో వాగాలి, నాకెన్నో పనులు, మళ్ళీ మీకు చదువు చెప్పాలి, మళ్ళీ పురాణం చెప్పాలి 1 hour, ఇది కాకుండా వేరే చోట ఆన్లైన్ క్లాసులు. ఒక మనిషి ఇంత వాగడం ఎంత కష్టం? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? స్వామి ఇస్తాడు కాబట్టి వస్తుంది, లేదంటే మనిషిగా ఇంపాసిబుల్, ఎవరు చేయలేడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. మొత్తానికి గురువారం రోజున వాల్మీకి మహర్షి గురువుగా రామాయణాన్ని రాయడానికి స్టార్ట్ చేశారని చెప్పుకుంటూ శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి. వాష్రూమ్